హలో గైస్, ఈరోజు కాలేజీలో సార్ క్లాస్కి రాలేదు. అయితే నా పక్కన ఉన్న మా ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా ఉన్న క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ మొబైల్స్ వెంటనే తీసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్ చూడడం స్టార్ట్ చేసిర్రు. బట్ నాకు అప్పుడు ఒక డౌట్ వచ్చింది. సో కొద్దిగా ఖాళీ టైం దొరకగానే అందరూ వెంటనే సోషల్ మీడియాపై పడిపోయారు. సో ఎందుకు మనం ఇంతలా ఎడిక్ట్ అవుతున్నాం? ఈ రోజుల్లో ఉన్న యూత్ ఎందుకు ఇంతలా ఎడిక్ట్ అవుతున్నాం సోషల్ మీడియా కానీ ఒక డౌట్ నాకు వచ్చింది. సో నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. సో కొన్ని నిజాలైతే నాకు తెలిసాయి అన్నమాట. సో ఈ సోషల్ మీడియా అనేది మనల్ని స్లేవ్స్లో వాడుకుంటుంది. అది ఎలాగో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సోషల్ మీడియా అనేది కొన్నింటిపైన డిపెండ్ అయి ఉంటుంది. లైక్ డిజైన్, మనం వాడే ఈ సోషల్ మీడియా యాప్స్ అన్నీ కూడా లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్, ఇంకా ఏ యాప్ అయినా సరే దాని ఇంటర్ఫేసెస్ అన్నీ కూడా ఒక హ్యూమన్ని అట్రాక్ట్ చేసే విధంగా క్రియేట్ చేయబడి ఉంటాయి. తెలియకుండానే మనం ఆ యాప్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేస్తాయి. అలాగే ఒక యావరేజ్ పర్సన్ యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉండే విధంగా సులభతరంగా ఆ యాప్స్ క్రియేట్ చేయబడి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఫోమో అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ కానీ రీల్ కానీ చూసినప్పుడు ఎక్సైటింగ్గా కావచ్చు, యాంగ్జైటీగా కావచ్చు, అండ్ తర్వాత ఇప్పుడు కాకపోతే ఇంకా దీన్ని మిస్ అవుతామేమో అని ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా, దాన్నే ఫోమో అంటారు. ఇది మనల్ని సోషల్ మీడియాలో గంటల కొద్ది టైం స్పెండ్ చేసేలా చేస్తుంది. ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో మనం విపరీతంగా షేర్ చేసుకునే రీల్స్ కూడా మనం ఫోమో అనే ఒక ఫియర్ వల్లనే ఇలా షేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కాకపోతే ఇంకా నెక్స్ట్ మిస్ అయిపోతామేమో రీల్ని అనే విధంగా. అండ్ థర్డ్ వన్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి, డోపమైన్. యాక్చువల్లీ డోపమైన్ అనేది ఒక బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక కెమికల్. ఇది మనకు ఏదైనా నచ్చిన పని చేసినప్పుడు మన బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. అయితే కొన్ని పనులు చేసినప్పుడు ఇది ఇంకా ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది. సో ఇది రిలీజ్ అయినప్పుడు మన మిగతా బాడీలోని పార్ట్స్ అన్నీ కూడా రిలాక్స్ స్టేట్లో ఉంటాయి. సో దట్స్ వై మన బాడీ మళ్ళీ రీల్స్ చూడడం కావచ్చు, మొబైల్ ఫోన్ యూజ్ చేయడం కావచ్చు, ఏదైనా సరే నీకు నచ్చిన పని మళ్ళీ చేసేలా మన బ్రెయిన్ అనేది ప్రేరేపిస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక రీజన్ మనం ఎక్కువ ఫోన్కి కానీ సోషల్ మీడియాకి కానీ అడిక్ట్ అవ్వడానికి. ఇంకా ఏదైనా సరే ఒకదానికి అడిక్ట్ అయినామంటే అది ఇదే రీజన్. అండ్ నెక్స్ట్ వన్, ఫేవర్ కంటెంట్ అంటే మనకి ఏం కావాలో, మనం ఏం కోరుకుంటున్నామో అలాంటి మ్యాటర్ ఉన్న వీడియోస్ కావచ్చు, పోస్ట్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా మనకు సజెస్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, నేను మా ఫ్రెండ్తో కాల్లో మాట్లాడుతున్నప్పుడు, అరే నా షూ పాడైపోయాయి, సో నేను కొత్త షూ కొనుక్కోవాలి అని వాడితో చెప్తే నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు అన్నీ కూడా షూకి సంబంధించిన యాడ్సే వస్తాయి. సో మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలు ఇన్స్టాగ్రామ్ వింటుందన్నమాట. సో మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి మూమెంట్ని కూడా మన మొబైల్ గమనిస్తూనే ఉంటుంది. సో గైస్, బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అండ్ సో ఇవన్నీ కూడా మనం ఎక్కువ సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ అనమాట. అండ్ గైస్, వీలైనంత వరకు బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. మీ డేని ప్రొడక్టివ్గా ఉండేలా చూసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.